రామస్వామికి తెలివి రావడానికి 4 రోజులు పట్టింది. ఖర్చుకు వెనకాడలేదు గోపీనాథ్. అతనికి తెలివి రానంతకాలం అతని దగ్గరున్న గోపీనాథ్ అతనికి తెలివొచ్చి కనులు విప్పే సమయానికి వరండాలోకి తప్పుకున్నాడు. అంతకుముందే ఆ వార్డు డాక్టర్‌కో, సిస్టర్‌కో తనకి, తన తండ్రికి మధ్య కొద్ది రోజులుగా భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుగురించి అతను తనను చూసి ఆవేశపడి, మళ్ళీ బీపీకి గురయ్యే ప్రమాదం ఉంది కనుక తాను ఆ సమయానికి ఎదురుగా ఉండనని చెప్పడం వలన అతన్ని ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. తాను వెళ్ళి తమ నౌకర్ని పంపిస్తానని, రామస్వామిని జాగ్రత్తగా చూడమని సిస్టర్‌కి చెప్పి వచ్చేశాడు గోపీనాథ్. వీణమ్మ హాస్పిటల్ నుంచి ఆ రోజే ఇంటికి వెళ్ళింది. అయినా చాలా నీరసంగా ఉంది. రామస్వామికి తెలివొచ్చింది. ప్రమాదం దాటిపోయిందనే వార్త గోపీనాథ్ ద్వారా వినేసరికి ఆమెకెంతో బలం వచ్చినట్లయింది. రామస్వామి ఏ వార్డులో ఉన్నాడో అన్ని వివరాలు చెప్పి అంజయ్యను విశాఖపట్నం పంపించాడు గోపీనాథ్. అతను తెచ్చిన డబ్బయిపోయి మళ్ళీ తాను ఎరుగున్న వ్యక్తుల దగ్గర రూ. 200 అప్పుగా తెచ్చాడు గోపీనాథ్. మళ్ళీ వెంటనే వెళతానని లేచిన గోపీనాథ్‌ని, "ఈరోజు ఉండి వెళ్ళు గోపీ. సావిత్రి రాలేదు. జీవన్ రాలేదు. మీ నాన్నగారు ఇంటికి రాలేదు. నీ డ్యూటీ అయిపోయినట్లేనా అప్పుడే?" అంది వీణమ్మ. "లేదు పిన్నమ్మా, మళ్ళీ వస్తాను. ఇంటి దగ్గర ఏం చెప్పలేదు. వాళ్ళ విషయం తెలీదు. ఎటు వెళ్ళానో, ఏమయ్యానో అని భయపడతారు. మొన్న దొంగలు నన్ను కొట్టిన దగ్గర్నుంచి నేను గడప దాటితే ఇంటికొచ్చే వరకు బెంగపడిపోతున్నారు. అమ్మయితే ఊరు, అడవి తిరుగుతోంది నా కోసం" అని నవ్వాడు గోపీనాథ్. "పోనీ భోంచేసి వెళ్ళు." "భోజనమా? ఎంతకాలమైంది తాను ఇంట్లో భోంచేసి?" మౌనంగా తల వంచి నిల్చున్న గోపీనాథ్ వైపు చూస్తూ, "తిని వెళ్ళు. ఈ పిన్నమ్మ విషం పెట్టదులే" అంది వీణమ్మ. దెబ్బతిన్నట్లు చివాల్న తలెత్తి కొంచెం రోషంగా ఆమె వైపు చూసి, "బిడ్డలకన్నా ఏ ఆడది విషం పెట్టి చంపలేదేమో, వస్తాను" అని గబగబా వీధి వరండా మెట్లు దిగాడు గోపీనాథ్. "గోపీ!" వీణమ్మ పిలుపు. ఆగి మళ్ళీ ముందుకు కదిలాడు. "గోపీ!" ఈసారి ఆమె గొంతు వణికింది సన్నగా. వెనుతిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళి వీణమ్మ ఎదురే నిల్చున్నాడు గోపీనాథ్. "ఏంటో ఆలోచనారహితంగా అనేశాను ఆ మాట, మరిచిపో. పనిమనిషి వంట చేసింది. భోంచేసి వెళ్ళు. 12 గంటల వేళ నువ్వు అన్నం తినకుండా వెళ్ళిపోతే నా మనసు క్షోభ పడుతుంది" అంది వీణమ్మ. "వద్దులే పిన్నమ్మ, బస్సు టైం అయిపోయింది. 2 గంటల బస్సుకు వెళ్ళు. నువ్విప్పుడు భోంచేయకపోతే నా మీద ఒట్టు." "మీ నాన్నగారి విషయాలేమీ చెప్పావు కాదు." "ఏం మాట్లాడారు? అలా కూర్చో." ఆమె పడుకున్న మంచానికి దగ్గరగా కుర్చీ లాగుతూ అంది వీణమ్మ. కుర్చీలో కూర్చుని, "నాన్నగారితో నేను మాట్లాడలేదు" అన్నాడు గోపీనాథ్. "కోపమే?" అంది వీణమ్మ నవ్వుతూ. తాను నవ్వి, "నాకు నాన్నగారి మీద కోపం లేదు. కానీ నాన్నగారికి నేనంటే కోపం. ఆయనకు తెలివొచ్చి రావడంతో నేను ఎదురుగా నిల్చుంటే ఆవేశపడిపోతారు. మళ్ళీ మొదటకు రావచ్చు. అందుకని వెంటనే వచ్చేసి అంజయ్యని పంపించాను. నేనొచ్చి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు చెప్పొద్దని అక్కడి వారికి చెప్పాను" అన్నాడు గోపీనాథ్. 2 నిమిషాల నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. "నేను దురదృష్టవంతుడిని పిన్నమ్మా. సర్లే, భోజనం అన్నం వడ్డించమని చెప్పు" అన్నాడు. "పనిమనిషికి అన్నం వడ్డించు అబ్బాయిగారికి" అని చెప్పి, "మా గురించి చాలా డబ్బు ఖర్చు చేసినట్లున్నావు. ఎంతయింది?" అడిగింది వీణమ్మ. "తర్వాత లెక్కలు చెబుతాలే" అని భోంచేయడానికి వెళ్ళిపోయాడు గోపీనాథ్. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో భోంచేస్తున్నాడు. ఏదో ఆనందం, విషాదం కలిసిన మిశ్రమ భావన. కడుపు నిండా తృప్తిగా భోంచేశాడు. తర్వాత చనువుగా వీణమ్మ పడుకున్న మంచం అంచున కూర్చుని, "సావిత్రి, సంజీవ్ ఇవాళ రేపట్లో వస్తారు. పోలీసులు మళ్ళీ ఏమన్నా అడిగారా?" అడిగాడు. "వాళ్ళ గొడవొకటి. దొంగల్ని పట్టుకోలేరు గాని చంపుతున్నారు ప్రశ్నలు వేస్తూ. బట్టలు, వస్తువులు అన్నీ మొత్తం 10-15 వేల రూపాయలు పోయుంటాయి. తలంతా దిమ్ముగా, నొప్పిగా ఉంటుంది. ఏమేం పోయాయో చెప్పలేకపోతున్నాను." "అది సర్లే, మళ్ళీ ఎప్పుడొస్తావు?" "ఇంటి దగ్గర చెప్పి మళ్ళీ రేపే వస్తాను. నాన్నగారి పరిస్థితి కనుక్కోవాలిగా. అదీగాక సావిత్రి, సంజీవ్ వస్తారు." "గోపీ, నేనొక మాట అడుగుతాను. నిజం చెప్తావా?" "అడుగు." "సావిత్రి, నువ్వు ఈ ఊళ్ళో కలిసి మాట్లాడుతుండేవారట" అంటూ అతని ముఖంలోకి చూసింది. అతను తల వంచి నేలచూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. "సావిత్రి, సంజీవ్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎవరిదో సహకారం ఉండుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికంత ధైర్యం, తెలివి ఉంటాయని అనుకోను. ఆ సహకారం నువ్విచ్చావని నా అనుమానం." దానికి జవాబివ్వలేదు గోపీనాథ్. మౌనం అర్ధాంగీకారం అంటారు. "నిజం చెప్పే గోపి. ఇహ భయం దేనికి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలైపోయారు. మా పట్టుదలలు, పంతాలు ఏం చేయగలిగాయి? పోనీలే, బెంగపడి చస్తున్నాననుకో. నువ్వు దాని విషయం చెప్పిన దగ్గర్నుంచి నా ప్రాణాలు కుదుట పడ్డాయి. నాకు తెలుసు అదంటే నీకు చాలా ప్రేమ. చిన్నప్పుడు అదంటే ప్రాణం పెట్టేవాడివి. నువ్వే దాన్ని సంజీవ్ దగ్గరకు పంపించుంటావ్. పోనీ అలానే అనుకో. అది తప్పు పనంటావా?
దానికిష్టం కాని వాడి చేత దాని మెళ్ళో తాళి కట్టించి మనసులేని మనువు చేసుకుని సావిత్రి నరకప్రాయమైన జీవితం సాగిస్తూ ఉంటే మనం సంతోషించగలమా? అన్నాడు గోపీనాథ్. ఈసారి వీణమ్మ మాట్లాడలేదు. నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. అవతల సంజీవి పెళ్లి మాట విస్మరించి బ్రతుకుతున్నాడు. సావిత్రి సంజీవికే మనసిచ్చింది. నువ్వు గ్రహించుంటావు. ఇంక వాళ్ళిద్దరినీ విడదీసి మనం పాపం కట్టుకోవడం దేనికి? నిజమే, నువ్వు సావిత్రికి వేరే సంబంధాలు చూసి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నావని తెలుసుకుని చాలా బాధపడ్డాను పిన్నమ్మా. నాకు తెలుసు సావిత్రి, సంజీవ్ మనసిచ్చి పుచ్చుకున్నారని. సావిత్రి ఓసారి నువ్వు పెళ్లి ఒత్తిడి చేస్తున్నావని చెప్పి ఏడ్చింది. కరిగిపోయాను పిన్నమ్మా. సావిత్రిని సంజీవి భార్యను చెయ్యాలని ఆనాడు నిర్ణయించుకున్నాను. నిజమే, సావిత్రికి సహకరించింది నేనే. సాహసమే చేశాను, క్షమించు అన్నాడు గోపీనాథ్. ఇందులో క్షమించడానికి ఏముందిలే. సరే, ఏదో జరిగిపోయింది. నువ్వు మీ నాన్నగారిని పలకరించకూడదని నిర్ణయించుకున్నావా? అదేం లేదు. కానీ నేను ఎదురుపడితే కోపంతో ఆవేశపడిపోతారాయన. మళ్ళీ బీపీ రైజ్ అవుతుంది. జబ్బు మొదటకొస్తుంది. అందుకని తప్పుకున్నాను. సావిత్రి, సంజీవి వచ్చాక తీసుకువెళతానుగా వాళ్ళని. అప్పుడు వాళ్ళతో పాటు నేను పలకరిస్తానాయన్ని. అందర్నీ కలిపి ఒకేసారి తిడతారు. ఆ తర్వాత అంజయ్యను జరిగిందంతా చెప్పమంటారు. తర్వాత ఆయనిష్టం. మమ్మల్నందర్నీ లేక సావిత్రి, సంజీవినన్నా విశాల హృదయంతో క్షమించగలరా? సరే, సంతోషంగా అందరం కలుసుంటాం. లేదు, వాళ్ళు బొంబాయి పోతారు. నేను మా ఊరు వెళతాను అన్నాడు గోపీనాథ్. అంతే అంటావా గోపి? మరేం చేయగలం, నువ్వే చెప్పు. నేను, సంజీవి ఆయన గెంటేస్తే అవతలకు పోయిన వారమే కదా. నేనంటే మీరు లేదనగానే పోయేది కాదు కదా రక్త సంబంధం. మనసు లాగితే వస్తున్నాను సునకంలాగా. అతనికేం కావాలి? మరి మీ గడపలోకి రావడం మానేస్తాడు. అన్నీ నిదానంగా ఆలోచించు పిన్నమ్మా. నాకేమీ ఆస్తిపాస్తుల్లో వాటా అక్కర్లేదు. తాడు తెగిన గాలిపటంలా తిరుగుతున్నాడు జీవన్. వాడికే ఉండని. సావిత్రి ఆడపిల్ల. తనని మనం సంతోషపెట్టాలి. నిందలు నిష్ఠూరాలతో దాని మనసు నొప్పించకూడదు. నాదేం లేదు. ఎప్పుడన్నా మీరు అంగీకరిస్తే కష్టసుఖాల్లో ఆదుకొని నా శక్తి కొలది మీకు ఏ సాయమైనా చేస్తాను. అవసరం లేదంటే పోతాను. ఇప్పటి మీ పరిస్థితిని మీ అంగీకారంతో పని లేకుండానే జోక్యం పెట్టుకున్నాను. ఇద్దరూ బ్రతికి బయటపడ్డారు. దైవం దయగలవాడు. విపత్తు దాటిపోయింది. సరే, నేనొస్తాను. బస్ టైం అవుతోంది అని లేచి నిల్చున్నాడు గోపీనాథ్. వెళ్ళిరా, రేపుదయం వస్తావు కదూ అంది వీణమ్మ. ఆ, సావిత్రి, సంజీవి వస్తే మామూలుగా పలకరించే. నేను రేపు వస్తానని చెప్పు అని వెళ్ళిపోయాడు గోపీనాథ్. అతను వ్యక్తపరిచే అభిమానాన్ని, ఆప్యాయతని నమ్మలేకపోతోంది వీణమ్మ. తానొచ్చాక అతని తల్లి తండ్రికి దూరమైంది. పసివాడికి విషం పెట్టిందనే నిందమోపి ఇంట్లోంచి గెంటించారు తల్లి కొడుకుల్ని. భరణం కోరిన అతని తల్లిని తన భార్య కాదని, కొడుకు తన కొడుకు కాడని కోర్టులో పచ్చి అబద్ధాన్ని నిజంగా నిరూపించి వాళ్ళని చిత్తుగా అవమానించి మోసగించాడు రామస్వామి. వారికి జరిగిన అన్యాయాల్లో తాను భర్తపక్షమయ్యి అతన్ని సమర్థించి ప్రోత్సహించింది. ఇంకా గోపీనాథ్ తమపై అభిమానం ఎందుకు చూపిస్తున్నట్లు? అదంతా నటన. అతనేదో పెద్ద ప్లాన్ వేసుకుని ఇలా తమ కష్ట సమయంలో చొరవ చేసుకుని అభిమానం నటిస్తున్నాడా? లేక మెత్తగా నవ్వుతూ నిర్మలంగా, నిండుగా, మౌనంగా కొంతకాలం క్రితం తండ్రి చెప్పిన ప్రతి మాట విని నమ్రతగా మెసులుకునే గోపీనాథ్ ఇంత ఉన్నత హృదయుడా? ఏమో. ఆమెకు ఆలోచించడానికి ఇక ఓపిక లేదు. తల రెండు చేతుల్లో పట్టుకుని బాధగా కళ్ళు మూసుకుంది. అమ్మా, కొంచెం హార్లిక్స్ కలిపి తెమ్మంటారా? అడిగింది పనిమనిషి. తీసుకురా అంది వీణమ్మ. ఆమె హార్లిక్స్ తాగి కళ్ళు మూసుకుని కాసేపటికి నిద్రపోయింది. ఆమెకెన్నో రంగురంగుల కలలొచ్చాయి. రామస్వామి మళ్ళీ మామూలుగా ఎప్పట్లానే గ్లాస్కో పంచ, సిల్కు చొక్కాతో టీవీగా ఇంట్లోకొస్తున్నట్లు, సంజీవ్, సావిత్రి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నట్లు, గోపీనాథ్, అతని భార్య, పిల్లలు, రమణమ్మ అంతా తమింట్లోనే మసులుతున్నట్లు, తాను అంజయ్తో వడ్డీలు వసూలు చేసి తెమ్మని చెబుతున్నట్లు. పగటి కల. వంటింట్లో ఏదో పళ్ళెం భళ్ళున దిగున పడి పెద్ద శబ్దమవడంతో మెలకు వచ్చింది వీణమ్మకు. అదే సమయంలో వీధి తలుపు తెరుచుకుని వస్తున్నట్లు అడుగుల సవ్వడి. ఎవరు? గట్టిగా అడిగింది వీణమ్మ. జవాబు రాలేదు. ఆమె లేచి కూర్చుని నరసమ్మ పిలిచింది పని మనిషిని. నేనేనమ్మా, పళ్ళెం చేజారి పడింది అంది నరసమ్మ. తన గదిలోకొచ్చిన వ్యక్తుల వైపు సంభ్రమంగా చూసింది వీణమ్మ. అమ్మా అనొచ్చి వీణమ్మ మంచం దగ్గర చెతికిలబడి కూర్చుని ఆమె ఒడిలో తలవాల్చి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది సావిత్రి. ఆమెకు తెలియకుండానే ఆమె చెయ్యి సావిత్రి తలను నిమురుతోంది. 2-3 నిమిషాలు దొర్లాయి. తన సమీపంలో మౌనంగా తల వంచి నిల్చున్న సంజీవ్ వైపు నీరు నిండిన కళ్లతో చూసిన వీణమ్మకు వెంటనే మాట రాలేదు. తర్వాత నెమ్మదిగా
కూర్చో సంజు, అలా కుర్చీలో అంది. అతను కూర్చుంటూ, బావ గోపి ఉన్నాడా? ఎటు వెళ్ళాడు? అడిగాడు. ఇప్పుడే ఓ గంటో ఎంతో అయింది. వాళ్ళ ఊరు వెళ్ళాడు. రేపు మళ్ళీ వస్తానని చెప్పాడు అంది వేణమ్మ. అమ్మా, నాన్నగారేరమ్మా, ఎలా ఉన్నారమ్మా? వెకిళ్ళ మధ్య అడిగింది సావిత్రి. కేజీహెచ్లో బాగానే ఉన్నారట. దేవుడి దయవల్ల. లే, ఏడవకు, కళ్ళు తుడుచుకో అంటూ సావిత్రి కళ్ళు తానే పమిటి చెంగుతో ఒత్తింది వేణమ్మ. జీవన్, వాడు వాడు మళ్ళీ ఎటో పోయాడు అని పని మనిషిని పిలిచి సావిత్రికి, సంజీవ్కి కాఫీ తెమ్మని చెప్పింది వేణమ్మ. తలకు పెద్ద గాయం అయినట్లుందే అన్నాడు సంజీవ్. ఆమె తలకు చుట్టిన బ్యాండేజ్ వైపు చూస్తూ, ఏమో, ఎంత గాయమైందో. ఆ వెధవ తల మీద కొట్టాడు అంతే. ఆ తర్వాత గోపి తట్టి పిలిచినప్పుడు స్పృహొచ్చింది. ఇప్పుడెలా ఉంది? బాగా తగ్గిందా? తగ్గినట్టే. ఇంకో వారం తర్వాత గాని కట్టు విపరట అని వాళ్ళ స్నానానికి వేడి నీళ్లు, భోజనాలు ఏర్పాటు చేయించడం, అతి మామూలుగా తాను పెళ్లి చేసి అత్తవారిని పంపిన కూతురు భర్తతో తమను చూడ్డానికొచ్చినట్లు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది వీణమ్మ. తాను దగ్గర కూర్చుని వాళ్ళిద్దరికీ ఆప్యాయంగా వడ్డం చేయించింది వీణమ్మ. తర్వాత ఒక్కపొడి నములుతూ, అమ్మా, నన్ను క్షమించమ్మా అంది సావిత్రి నెమ్మదిగా ఆమె పక్కలో మంచం మీద కూర్చుంటూ. ఏంటోనమ్మా, పిల్లలు సుఖంగా జీవించాలని డబ్బు సంపాదిస్తాం. వాళ్ళు తల్లిదండ్రులను నొప్పించకుండా మిసులుకుంటారని ఆశిస్తాం. జీవం చూడు, పోయినవాడు తిరిగొచ్చాక ఎంతో బుద్ధిమంతుల్లా ప్రవర్తించాడు. నిజంగా వాడు మారాడనుకున్నాను. మళ్ళీ డబ్బు తీసుకుని ఉడాయించాడు. వాడే ఇంట్లో దొంగల్ని తెచ్చుంటాడు అని నా అనుమానం. కానీ బయటకు ఎలా అంటాను చెప్పు? నా వరకు మిమ్మల్ని బాధించాలని, మీ మనసు నొప్పించేలా ప్రవర్తించాలనే అభిప్రాయం ఎప్పుడూ లేదమ్మా. కానీ ఎంత ప్రయత్నించినా సంజీవ్ని మరిచిపోలేకపోయినమ్మా. అతన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు గోపీనాథ్ అన్నయ్య అంతా చెప్పాళ్లే. సరి, ఏదో జరిగిపోయింది. ఎలా ఉంది కాపురం? సంజీవ్ చాలా మంచివాడమ్మా. నేనంటే ఎంతో ప్రేమ. అత్త కూడా నన్నెంతో అభిమానంగా చూసింది. ఇదిగో, తన మెడలో గొలుసు నాకిచ్చేసింది అని తన మెడలో ఉన్న 2 పేటల చంద్రహారం చూపించింది సావిత్రి వీణమ్మకు. అత్త వాళ్ళందరూ కలిసి మీ పెళ్లి జరిపించారన్నమాట. లేదు, పెళ్లి చేసుకున్నాక తిరుపతి వెళ్ళి అట్నుంచి కలకత్తా వెళ్ళాం. ఎలాంటి పెళ్లి? రిజిస్టర్ మ్యారేజ్. అత్త వ్రతం, దీపారాధన అన్నీ మా చేత చేయించింది. వీణమ్మ దీర్ఘంగా నిట్టూర్చి బరువుగా కళ్ళు మూసుకుంది. చాలా డబ్బు పోయిందమ్మా, దేవుడింట్లోంచి కూడా. కళ్ళు తెరచి ఆశ్చర్యంగా, దేవుడింట్లో డబ్బు సంగతి దీనికెలా తెలుసు అన్నట్లు సావిత్రి వైపు చూసింది వీణమ్మ. ఏమమ్మా, ఆ డబ్బు పోలేదు కదా? లేదు, దొరికింది మళ్ళీ. ఎలా? అదంతా మూటగట్టి పారిపోతున్న దొంగను అంజయ్య తరుముకు వెళ్ళాడట. వాడు దొరికిన మూట వదిలి తప్పించుకుని పారిపోయాడట. అంజయ్య మూట తెచ్చి ఇంట్లో జాగ్రత్త పెట్టాడు అని చెప్పింది వీణమ్మ. ఎలా దొరికింది అన్న సావిత్రి ప్రశ్నకు, పోన్లే, ఏమాత్రం పోయింది డబ్బు? 10-15 వేల రూపాయలు కావచ్చు, అన్నీ కలిపి. అంటే బట్టలు, వస్తువులు, డబ్బు. నాన్న బాగుంటే చాలు, సంతోషమే. డబ్బుదేముంది? స్టాండ్లో అప్పన్నబాబు కనిపించి అంతా చెప్పాడు. గోపి అన్నయ్య వెంటనే బయలుదేరి రండి అని మాత్రమే వైరిచ్చాడు. ఎందుకో ఏంటో అని ఎంత కంగారు పడిపోయామో. ఎందరికో అవసరానికి డబ్బు సర్దుబాటు చేశాం. కానీ ఎవరూ ఎలాంటి సాయం చేయలేదు. పలకరించిపోయారంతే. పాపం అప్పన్నబాబు రోజు రాత్రివేళ ఇంటికి కాపలా పడుకుంటున్నాడు. నా గుండెలు భయంతో పిడచగట్టుకుపోతున్నాయి సావిత్రి. చీకటి పడిన దగ్గర నుంచే వెన్నుపూస జారిపోయి నిస్సత్తువైపోతుంది ఏ చిన్న శబ్దమైనా. ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా దొంగాడు ఇంట్లో ప్రవేశిస్తే నా ప్రాణాలు పోతాయి. వద్దులే అమ్మా, మీ ఇద్దరూ మాతో బొంబాయి వద్దురుగాని. బావకి జీతం ఎక్కువైంది. 2 గదుల ఇల్లు తీసుకున్నాం. డబ్బు బంగారం బ్యాంకులో పెట్టి ఓ గదిలో సామానంతా సర్దేసి మిగతా ఇల్లు అదికిచ్చేద్దాం అంది గబగబా సావిత్రి. కంటి నిండుగా నీరు, పెదవులపై దరహాసం. సావిత్రి చెయ్యి పట్టి మృదువుగా నొక్కింది వీణమ్మ. తల్లి కూతురు సంభాషణ పక్క గదిలో కూర్చుని వింటున్న సంజీవ్ వాళ్ళున్న గదిలోకొస్తూ, అలా చేద్దామత్తా. నీ కూతుర్ని నువ్వెలాగో క్షమించేశావు. నన్ను కూడా క్షమించు మరి. అల్లుడికి, కూతురికి నువ్వేం ఇవ్వాలనుకున్నావో అన్నీ నీ ఇష్టం. నేను కావాలని కానీ వద్దని కానీ చెప్పను. ఈ రోజు నుంచి నీకు జీవం లాంటి వాడినే నేను కూడా అన్నాడు నవ్వుతూ. అలా అనుకోక ఇప్పుడు మరి ఏం చేయగలను? సావిత్రి ఒక్కగానొక్క పిల్ల. దాని పెళ్లి ఎంతో ఘనంగా చెయ్యాలనుకున్నాను అని ఏడ్చింది వీణమ్మ. 5-6 నిమిషాలు భరించలేని నిశ్శబ్దం. ప్రయాణం, అలసిపోయి ఉన్నారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. రేపు గోపి వస్తాడు. అతనితో వెళ్ళి నాన్నని చూద్దురుగాని అంది వీణమ్మ కళ్ళు ముఖం తుడుచుకుంటూ. మరేమీ మాట్లాడలేదు. మౌనంగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది సావిత్రి. ఆమెను అనుసరించాడు సంజీవ్. నేను ఈ ఇల్లు వదిలి ఎంతకాలమే ఉంటుంది సావిత్రి అన్నాడు సంజీవ్.
2 సంవత్సరాలైందేమో అంతే కదూ? మీ అమ్మగారి అనుగ్రహం సంపాదించినట్లే ఇక మీ నాన్న. చావు కాదు, బ్రతుకు కాదు ఆయన జీవితం. ఏమంటారులెండి అన్నా పట్టించుకోవద్దు. జబ్బు మనిషి. కోపం జాస్తి ముందే చెప్తున్నా. నువ్వు కోపం తెచ్చుకుని నాన్నగారి మాటకు మాట జవాబివ్వద్దు. నా మీద అంత అధికారం సంపాదించేశావు. నవ్వింది సావిత్రి గలగల. గోపీనాథ్ చెప్పిందంతా విన్న రమణమ్మ, పాపం పండింది, నా ఉసురు తగిలింది, మంచి పని జరిగింది అంది కసిగా. ఆమె ముఖంలోకి చూసి నవ్వుతూ, నాన్నను ఓసారి చూస్తావేమిటి, రేపు నాతో వస్తావా అడిగాడు గోపీనాథ్. నాకేమంత చూడాలని మనసు లాగేయడం లేదు. నువ్వు వెళుతున్నావుగా, ఏమైనా నువ్వు వాళ్ళు ఒకటే, నేనే పరాయిదాన్ని. మళ్ళీ నవ్వాడతను. సావిత్రి ఈసరికి వచ్చుంటుంది. సంజీవ్ వాళ్ళింటికి వస్తాడంటారా? మళ్ళీ మీ నాన్న పిలుపు లేకుండా అంది సత్యవతి. ఆయన పిలిచేదేముంది, ఇవాళ రేపో అన్నట్లున్న మనిషి. ఇలాంటి సమయంలో పంతాలు పట్టుదలలు పనికిరావు అన్నాడు గోపీనాథ్. మీరు ఏం మనుషులో నాకు అర్థం కారు. మీరు తన కొడుకు కాదు, తనకు పుట్టలేదని కోర్టులో అందరి దగ్గర తల వంచుకునేలా అబద్ధమాడారు. బోలెడు సంపాదించుకుని మనం తిండి బట్ట కరువై నానా బాధలు పడుతున్నప్పుడు పైసా సాయం చేయలేకపోయారు. అటువంటి ఆయనకి ఏం చేసినా ఆయన నన్ను కనీ పెంచిన తండ్రి. అది ఆయన అంతరాత్మకు తెలుసు. నా ఇష్టం, నేను ఆయనకి ఏదన్నా చేస్తాను. నువ్వెవరు మధ్య కాదని అడ్డు చెప్పడానికి? అయ్యో చెయ్యండి, ఎవరొద్దన్నారు? ఆస్తి సగం రాసిస్తారేమో. సత్యవతి. మరి మాట్లాడలేదు సత్యవతి. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్రమాలను ఖర్చులన్నీ నెత్తిన రుద్దుకోక తటస్థంగా ఉండు. ఆ వీణమ్మ తక్కువది కదిలే, అన్ని వ్యవహారాలు అదే చక్కబెట్టుకోగలదు అంది రమణమ్మ. డబ్బు వాళ్ళకి ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఏముందమ్మా? పిన్నమ్మ ఖర్చంతో చెప్పు, ఇచ్చేస్తానంది. ఏ వాళ్ళే పుచ్చుకుంటే బాగుండదని తర్వాత చెబుతానన్నాను. ఏదో జరిగిపోయింది. నాన్న మంచం మీద ఉన్నారు. ఇహ ఆయన లేచి తిరుగుతారన్న మాట ఒట్టిది. వాళ్ల పరిస్థితులు బాగాలేవు. వడ్డీ వ్యాపారం దెబ్బతింది. జీవం జులాయిగా తిరుగుతున్నాడు. అసలు ఈ దొంగతనం వాడి మూలంగానే జరుగుంటుందని నా అనుమానం. ఏదో తగువులు పడ్డామని మన వాళ్ళని వదులుకుంటామా? పాపం పిన్నమ్మ మాత్రం ఏం అనుభవించింది చెప్పు. నాన్న తాగొచ్చి ఆమెనెలా హింసించేవాడో నీకు తెలీదు? నీ అమ్మాయి సుఖపడిపోయింది. ఏదో నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి బాబు. నవ్వేసి సర్లే అలా వెళ్ళొస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు గోపీనాథ్. అంజయ్యను చూసిన రామస్వామి పెదవులు వణికాయి. కన్నీళ్లు కణతల మీద నుంచి జారి పక్కన తడిపాయి. విచారించకండి బాబు అని అతని కన్నీరొత్తాడు అంజయ్య. అమ్మగారికి ఎలా ఉంది అడిగాడు రామస్వామి. బాగానే ఉన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారు అన్నాడు అంజయ్య. డబ్బెంత పోయింది? రామస్వామి మరో ప్రశ్న. దొరికిపోయింది అంజయ్య జవాబు. అంజయ్యకు తెలుసు ఏదో కొంత డబ్బు పోయిందని చెబితే రామస్వామి విపరీతంగా బెంగపడి ఆరోగ్యం పాడు చేసుకుంటాడని. ఆయనకు డబ్బంటే ప్రాణం కన్నా ఎక్కువని. దొరికిపోయిందా? ఆశ్చర్య ఆనందాలతో అన్నాడు రామస్వామి. అవును బాబు, దొరికిపోయింది. దొంగను పట్టుకున్నాం. వాడు తను పట్టుకు పరిగెడుతున్న మూట జారి విడిచాడు. అది భద్రంగా ఇంటికి తెచ్చాను. అమ్మగారు చూశారు. ఏమీ పోలేదని మీకు చెప్పమన్నారు. అమ్మగారు బాగుందని చెప్పావు. బాగుంటే నన్ను చూడ్డానికి వచ్చి ఉండేదే. నువ్వు నన్ను సంతృప్తి పరచడానికి అబద్ధాలు ఆడుతున్నావులా ఉంది. లేదు బాబు, అబద్ధం కాదు. అమ్మగారి తల మీద దెబ్బ తగిలింది, కట్టుకట్టారు. నీరసంగా ఉన్నారు. వారం తర్వాత కట్టు విప్పుతారట. ప్రయాణం చేయలేరు కదా, అందుకని రాలేదు. ఆహా, నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నువ్వా? మందులు, డాక్టర్లని కన్సల్ట్ చేయడం ఇవన్నీ. మాట్లాడలేదు అంజయ్య. తల వంచి నిల్చున్నాడు. జీవన్ ఉన్నాడు కదా అన్నట్లు వాడేడి, ఓసారి పిలు అన్నాడు రామస్వామి. జీవన్ బాబు మన ఊర్లో ఉన్నారు, కానీ ఇప్పుడేమీ ఆలోచించకండి బాబు, రెస్ట్ తీసుకోండి. వాడికి కబురు చేయి, రప్పించు, మాట్లాడాలి. నాకేమీ బాగలేదు, అన్నీ అప్పగించాలి అన్నాడు రామస్వామి. అలానే అని యువతలకొచ్చేసిన అంజయ్య ఆలోచించాడు. నిజంగా రామస్వామికి బాగుండలేదే ఉంటుంది. మాటలు మరీ ముద్దగా వస్తున్నాయి. కన్ను, కాలు, చెయ్యి ఇంకా లాక్కుపోయాయి. శుష్కించి మంచాన బలిలా అంటుకునున్నాడు. జరిగిందంతా నిజం చెప్పేస్తే? అవును, నిజం చెప్పాలి. గోపీనాథ్ బాబు ఎటువంటివాడో ఇప్పుడైనా తెలుసుకుంటాడు. చివరి క్షణాల్లో అయినా పశ్చాత్తాపపడతాడేమో అనుకున్న అంజయ్య రాత్రి అతనికి సాయంగా పడుకున్నప్పుడు అంతా చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం 5 గంటల వేళ రామస్వామున్న వార్డు పేషెంట్లను చూడ్డానికొచ్చే మనుషులతో సందడిగా ఉంది. రామస్వామిని చూడ్డానికి కొంతమంది అతని మిత్రులు, పరిచయస్తులు వచ్చారు. ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు అతనికి చాలానే వచ్చాయి. వచ్చిన వారంతా పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసి వెళుతున్నారు. అప్పన్నబాబు వచ్చాడు రామస్వామిని చూడ్డానికి. తానిచ్చిన అప్పు వడ్డీ తీర్చలేని అప్పన్నబాబు వైపు అయిష్టంగానే చూశాడు రామస్వామి. ఎలా ఉన్నారు బాబు అని రామస్వామి మంచం దగ్గరగా వచ్చి నిల్చున్నాడు అప్పన్నబాబు. దేవుడి దయ వల్ల ఇంకా చావలేదు అన్నాడు రామస్వామి.
2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, ఏం చేస్తాం? ఎంతకాలం మనకి ఈ భూమి మీద నూకలున్నాయి? చావడం బ్రతకడం మన చేతుల్లో ఉందా? ఇంకా ఆయు ప్రమాణం ఉంది కనుకనే గోపీనాథ్ బాబు దేవుళ్ళ ఆదుకున్నాడు. వయసులో పెద్దవారు కాకపోయినా బుద్ధిలో పెద్దండి పెదబాబు గారు అన్నాడు అప్పన్న బాబు. ఎవరిని ఆదుకున్నాడయ్యా గోపీనాథ్ బాబు? రామస్వామి గొంతులో అసహనం. అప్పన్న బాబు, బస్ టైం అవుతోంది, వెళ్ళిపో. ఇవాళ నేను కూడా లేను, అమ్మగారు బెంగిలిపోతారు అన్నాడు అక్కడే నిల్చున్న అంజయ్య ఏమీ చెప్పొద్దు అన్నట్లు సంజ్ఞ చేస్తూ. అమ్మగారికి ఇతను సాయమా అన్నాడు రామస్వామి. అవును బాబు, మనింట్లో దొంగలు పడిన దగ్గర నుంచి అప్పనబాబే ఇంటికి కాపలా ఉంటున్నాడు అన్నాడు అంజయ్య. వస్తాను బాబు, నమస్కారం. అందరి ఆపదలకు మీరు అడ్డుపడ్డారు, మీ ఆపదకి దేవుడు అడ్డుపడ్డాడు అని వెళ్ళిపోయాడు అప్పన్నబాబు. అంజయ్య పిలిచాడు రామస్వామి. ఏం బాబు? అతని దగ్గరగా నిల్చున్నాడు అంజయ్య. అప్పన్నబాబు, గోపి నన్ను ఆదుకున్నాడన్నాడు, నిజమేనా? నిజమే. ఈ కబురు తెలిసిన వెంటనే వచ్చారు. అమ్మగారికి అర్జెంటుగా ఏవో మందులు కొనాలంటే కొన్నారు. తమని ఈ హాస్పిటల్కి టాక్సీ మీద తీసుకొచ్చారు. మీకు తెలివొచ్చేదాకా మీ దగ్గరే ఉన్నారు. మరి ఇందాక చెప్పలేదేం? గోపీబాబు అంటే మీరు కోపగించుకుంటారని. అబద్ధం చెప్తే కోపగించుకోనా? అంతా నిజం చెప్తాను బాబు, నిదానంగా వింటారా? తాను గోపీనాథ్కి కబురు చేసిన విషయం తప్ప మిగతా జరిగిన సంగతులు, దొంగలు పడి భార్యాభర్తలు తెలివి తప్పి పడిపోయింది మొదలు ఇప్పటి వరకు చెప్పి, మీరు విసిరికొట్టిన అదృష్టం మళ్ళీ పాదాల దగ్గరకు వచ్చింది. కాదనకండి బాబు. తెలిసినోడ్నో తెలియనోడ్నో మీ మేలు కోరేవాణ్ణి చెబుతున్నాను, ఆలోచించండి. పెదబాబుది దొడ్డబుద్ధి అన్నాడు అంజయ్య. రేపు ఎల్లుండ్లో అమ్మాయిగారు అల్లుడు వస్తారు. చొప్పున కనులు విప్పి అంజయ్యవైపు చూసిన రామస్వామి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, అమ్మాయిగారిని రమ్మని వైరు చేశారు గోపీనాథ్ బాబు. జీవన్ బాబు ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని 2 పత్రికలకు ప్రకటనలు ఇచ్చారట. అమ్మాయి అల్లుడునా? అతనిలో అంతులేని ఆశ్చర్యం. అవును, పాపగారు సంజీవ్ బాబుని పెళ్లి చేసుకున్నారు. నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నాకు తెలుసు బాబు. పాపగారు చిన్నమ్మగారు తెచ్చిన సంబంధం చేసుకోవడానికి ఇష్టపడలేదు. గోపీనాథ్ బాబు గారిని కలిసి మాట్లాడేవారని మీకు తెలిసింది కదండి. పాపగారేమో అంటూ రామస్వామి వైపు భయం భయంగా చూస్తూ ఊరుకున్నాడు. అంజయ్య చెప్పడం ఆపి, ఆ పాపగారు? అతని ఆలస్యాన్ని సహించలేనట్లు అడిగాడు రామస్వామి. పాపగారు నన్ను గోపీనాథ్ బాబుని పిలుచుకు రమ్మన్నారండి. వెళ్ళి పిలుచుకొచ్చారా? మీరంతా కలిసి నన్ను, మమ్మల్ని మోసగించి నాటకమాడారన్నమాట. అతనిలో కోపం, ఆవేశం. మీరు కోపగించుకుని జబ్బు ఎక్కువ చేసుకుంటానంటే చెప్పను బాబు, నిదానమని ముందే చెప్పాను. సరే, ఏదో ఏడవని, నాకెందుకు? నేనెంతకాలం బ్రతకాలి చెప్పు. చెప్పే ఏం జరిగిందో, మీరేం జరిపించారో తనను తాను సంభాళించుకుంటూ విరక్తిగా అన్నాడు రామస్వామి. నేను గోపీనాథ్ బాబుకి కబురు చెప్పడానికి వెళ్లేసరికి సంజీవ్ బాబు అక్కడున్నారు. ఆలోచనంతా ముందే అయిపోయింది కాబోలు. సంజీవ్ బాబు వచ్చి పాపగారిని తీసుకుపోయారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటున్నారు. మీ చెల్లెమ్మగారు కూడా చాలా సంతోషించారట. గోపీనాథ్ బాబుకి ఉత్తరాలొస్తాయట. అయితే వాడు గోపిగడిదంతా జరిపించాడన్నమాట. రామస్వామి ముఖం కోపంతో జేవురించింది. అతనలా జరిపించకపోతే పాపగారు బలవంతాన ప్రాణాలు తీసుకునుండేవారు. తన మనసుని చిన్నమ్మగారికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకని పెద్దబ్బాయి గారికి చెప్పుంటారు. చిన్నమ్మ, పెద్దమ్మ ఎవరో ఉన్నట్టు పెద్దబ్బాయి అలవాటు అలా అనద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ఏదో ఆలోచిస్తూ అంజయ్యను కసురుకున్నాడు రామస్వామి. రేపుదయం గోపీనాథ్ బాబు, సావిత్రి, సంజీవ్ బాబు వస్తారు మిమ్మల్ని చూడ్డానికి. ఆలోచించి అందరితో ఆదరంగా మాట్లాడండి. మీరు వద్దన్నా వాళ్ళంతా ఎప్పుడో ఒకటైపోయారు. జీవన్ బాబు మళ్ళీ డబ్బు పట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. అమ్మగారు అలా ఉన్నారు, మీరిలా ఉన్నారు. అమ్మగారు గోపీనాథ్ బాబుని అర్థం చేసుకున్నారు. ఇంటి విషయాలు చూడమని అతనికి చెప్పారు. ఒకసారి అవతలకు వెళ్ళొస్తాను, మీకేమన్నా కావాలా? వద్దన్నట్లు తల ఊపాడు రామస్వామి. కాసేపు అతన్ని ఆలోచనకు వదిలేయడం మంచిదని అవతలకు వెళ్ళిపోయాడు అంజయ్య. తనతో అతనికేమీ సంబంధం లేదన్నాడు. ఇంట్లోంచి తరిమాడు. కోర్టులో అతను తల వంచేలా చిత్తుగా ఓడించాడు. కొన్ని నెలల క్రితం రౌడీల చేత తన్నించాడు. అయినా అతనింకా తనను అభిమానిస్తున్నాడా? ఎందుకని? ఎంత ఆలోచించినా అతనికా ప్రశ్నకు జవాబు దొరకలేదు. అసలతనికి దేని గురించైనా ఆలోచించే ఓపిక లేదు. అంజయ్య హెచ్చరిక. మీరు వద్దన్నా వారంతా ఎప్పుడో ఒకటైపోయారు. అమ్మగారు గోపీనాథ్ బాబుని అర్థం చేసుకున్నారు. ఇంటి విషయాలు అతన్ని చూడమని చెప్పారు అని. అంతా ఒకటైతే తానే వేరేనివాడా? రోజులు దగ్గరపడి మంచానున్న తానా చెడ్డవాడవుతున్నాడు? చిన్న భార్య పిల్లల మీద మక్కువతో ఆ భార్య పిల్లలు తన సంపాదన అనుభవించాలని, సుఖపడాలని కదా ఇంతకాలంగా పెద్ద భార్య కొడుకు పట్ల న్యాయాన్యాయాలు విస్మరించి పగ, ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటైనప్పుడు తానెందుకు కాదనాలి?
కాదన్నా వాళ్ళు ఒకరినొకరు వదులుకోరు. అర్ధరాత్రి దాటాక ఇటువంటి ఆలోచనల్లోకొచ్చాడు రామస్వామి. తన బెడ్ దిగువన అంజయ్య పక్కపరుచుకుని ఎప్పుడు పడుకున్నాడో గమనించలేదతను. తెల్లవారాక మళ్ళీ అతని పరిస్థితి యథాస్థితికి జారడం మొదలుపెట్టింది. గాబరా పడిపోతున్నాడు అంజయ్య. డాక్టర్లు గోపీనాథ్‌కి కబురు చేసి వెంటనే రప్పించమన్నారు అంజయ్యని. అతనికి ఎలా ఎవరిచేత కబురు చెయ్యాలో, తానే వెళ్ళాలో తోచడం లేదు. అడిగాడు రామస్వామిని. నేను వెళ్ళి గోపీనాథ్‌ని తీసుకురానా అని. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? అన్నాడు రుద్ధస్వరంతో రామస్వామి. అతనికి పూర్తిగా ధైర్యం సడలిపోయింది. ఈ ప్రపంచాన్ని తాను వదిలిపోతున్నాను అనే ఊహ అతనికి భరించలేనిదిగా ఉంది. తాను ప్రాణంగా ప్రేమించే భార్య, పిల్లలు, ధనం ఇక తనవి కావు. తనతో రావు అనుకుంటే అతనికి దుఃఖం ముంచుకొస్తోంది. భూస్థాపితం చేసింది, అప్పులుగా ఇచ్చింది, ఆస్తులుగా నిలవున్న ధనం తానెంత కష్టపడి ఆర్జించాడు. ధనార్జన కోసం ఎన్ని అబద్ధాలు, ఎన్ని అన్యాయాలు. గుండె మెత్తబడకుండా ఎంత జాగ్రత్త పడ్డాడు. గతంలో చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది. అప్పుడు తాను పీడబ్ల్యూడీ క్వార్టర్స్ కట్టించే రోజులు. కూలీ రోజుకి 6 అణాలు మాత్రమే ఇచ్చేవాడు మనిషికి. అది వారానికొకసారి బట్వాడా చేసేవాడు. వారంలో ఒకరోజు ఎవడన్నా పనిలోకి రాకపోతే తిప్పి తిప్పి కూలీ డబ్బులిచ్చేవాడు. ఒక్కోసారి పని సరిగ్గా చేయలేదని బుకాయించి రోజుకి పావలా కూలీ చొప్పున లెక్కలు కట్టి డబ్బులిచ్చేవాడు. అనారోగ్య కారణంగా సరిగ్గా పనిలో హాజరు కాలేని రామన్న అనే కూలీ పనిచేసిన రోజులకి కూలీ ఇమ్మని అడిగాడు. తాను ఇవాళ రేపు అని తిప్పుతుంటే వాళ్ళకి ఒళ్ళు మండి అక్కర్లేదులే నువ్వే ఆ డబ్బులుంచుకుని బాగుపడు అని అన్నాడని వాడి మీద చేయి చేసుకున్నాడు. వాడు తానో దెబ్బ కొడితే తెలివి తప్పి పడ్డాడు. మరి వాడొచ్చి కూలీ డబ్బులు అడగలేదు, తానివ్వలేదు. 2 రోజులు జ్వరం కాసి కన్ను మూశాడని విన్నాడు. కష్టపడిందే డబ్బెలా వస్తుంది అనుకున్నాడే గాని చెమటోడ్చి శ్రమించే ఆ పేద కూలీ జనం పట్ల తాను ఏనాడు దయతల్చి డబ్బులు వెదపలేదు. తానలా ఆర్జించిన ధనం ఇప్పుడెలా ఖర్చవుతుంది? దొంగలు దోచుకున్నారు కొంత. అధికారుల లంచాలకు, కేసులకు, కోర్టులకు, మందులకు మాత్రమే ఖర్చవుతోంది. పెద్ద వడ్డీలకు అప్పులిచ్చి పేద ప్రజలను ఎంతగా పీడించాడు. వడ్డీలు వసూలు చేయడానికి అంజయ్య కాక 2 జీతగాళ్లను పెట్టుకున్నాడు. వారపు వడ్డీ అని ఎంతగా పీడించేవాడు. వారి బ్రతిమలాట్లు, దీనదృక్కులు, నిస్సహాయత తాను ఏనాడు పట్టించుకోలేదు. వడ్డీ, అసలు చెల్లించలేని వారి గిన్నె, చెంబు, మంచం ఏదైనా సరే ఆ ఖరీదుకి తెమ్మనేవాడు. ఇంత కర్కశంగా, నిర్దయగా ధనార్జనే తన ధ్యేయంగా బ్రతికి ఇప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నాడు. గోపీనాథ్ తన మొదటి బిడ్డ. రమణమ్మ మీద తనకున్న మోజుకి ప్రతిఫలంగా పుట్టాడు. రమణమ్మ మీద తనకు మక్కువ ఉన్నంతకాలం వాడి మీద ప్రేమ, వాత్సల్యం తనలో ఉండేవేమో. గోపిని బాగానే చూశాడు. వాడికి ఏ లోటు చేయలేదు. అలాంటి జ్ఞాపకాలు గోపిలో ఉండుంటాయి. అందుకే తనని ఆపత్ సమయంలో ఉపేక్షించలేకపోయాడు. జీవన్, గోపి ఇద్దరికీ పోలికలు, వ్యక్తిత్వాలు ఎంత తేడా ఉన్నాయో అని యోచిస్తే జీవన్ డబ్బు దొంగతనం చేస్తాడు ఇంట్లో. గోపి ఏనాడు తనను అడగకుండా స్వతంత్రించి పైసా అన్నా తీసుకోలేదు. జీవన్కి తనంటే నిర్లక్ష్యం, తన మాట మీద గౌరవం లేదు. గోపి ఎప్పుడు తనను ధిక్కరించి తిరిగినట్టు గుర్తులేదు. కాని తాను గోపిని ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఎంత తల పగలగొట్టుకున్నా అతనికి కారణమేమిటో తట్టలేదు. తాను గోపిని రౌడీల చేత కొట్టించాడు ఒకప్పుడు, చంపాలనుకున్నాడు. ఎంత ఘోరంగా ఆలోచించాడు. తనకేదో పిశాచం పట్టినట్లు కేసు జరిగినంతకాలం డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేశాడు. గోపి తన కొడుకు, రమణమ్మ తన భార్య అనే భావానికి తావివ్వలేదు. గోపి తన తండ్రిని నేనేనని విస్మరించలేదు. అతను తన కొడుకుని కాదని చెబుతున్నా అతను తనను తన తండ్రి అనే చెప్పుకుంటున్నాడు. గోపి తనను ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. స్పృహొచ్చే వరకు తన దగ్గర రాత్రింబవళ్లు ఉండి సేవ చేశాడు. శిలా సదృశమైన అతని హృదయం మెత్తబడసాగింది. తాను మహా అయితే 2-3 రోజుల కన్నా బ్రతకడు. జీవన్ రౌడీల సహవాసంతో చెడిపోయాడు. నమ్మదగిన వ్యక్తి కాదు. వీణమ్మను ఎవరికప్పగించాలి అనే ప్రశ్నకు జవాబుగా గోపీనాథ్ అని తోచింది. బరువుగా కళ్ళు మూసుకున్నాడు రామస్వామి. బాబూ, ఇంటికి వెళ్ళి గోపీనాథ్ బాబుని తీసుకొస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు అంజయ్య రామస్వామి మంచం పక్కన కూర్చుని. ఏం, డాక్టరు వాణ్ణి తీసుకురమ్మన్నాడా? రామస్వామి ప్రశ్న. జవాబుగా అంజయ్య కళ్ళల్లో నీరురింది. లాయర్ గారిని కూడా తీసుకురా అన్నాడు రామస్వామి. అతని మాట ఇప్పుడు మళ్ళీ జబ్బు తిరగబెట్టిన తర్వాత మరీ ముద్దగా వస్తోంది. అలాగే అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయాడు అంజయ్య. నేనిక జీవితం చాలిస్తున్నాను అనే అనుమానం దృఢపడుతోంది మొదలు రామస్వామిలో విరక్తో, పశ్చాత్తాపమో మరేంటో న్యాయసమ్మతమైన ఆలోచనలొస్తున్నాయి.
అంజయ్యను చూడ్డంతోనే తాత, నాన్నెలా ఉన్నారు అడిగింది సావిత్రి. బాగానే ఉన్నారు. గోపీనాథ్ బాబు వచ్చారా అన్నాడు అంజయ్య. అతని కోసమే చూస్తున్నాం అంది సావిత్రి. తర్వాత వేడమ్మ, సంజీవ్ ఇద్దరూ అడిగారు రామస్వామి ఆరోగ్యం ఎలా ఉందని. బాగానే ఉన్నారు అని పొడిగా జవాబిచ్చాడు అంజయ్య. పాపగారు అని సావిత్రి వైపు, సంజీవ్ వైపు మార్చి మార్చి సంతోషంగా చూస్తూ, బొంబాయి ఎలా ఉంటుంది? బియ్యం పప్పులు అన్నీ మనకలా సరసమైన ధరలకు దొరుకుతాయా? ఇలాంటి ప్రశ్నలు వేశాడు అంజయ్య. తర్వాత రామస్వామి తరచుగా ఏ సలహా సంప్రదింపుల కన్నా కలుసుకునే లాయర్ దగ్గరికి వెళ్ళి రామస్వామికి సీరియస్గా ఉందని మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పాడు. అతను అంగీకారం తెలిపాక మధ్యాహ్నం 2 గంటల బస్సుకు వెళదామని చెప్పి ఇంటికొచ్చాడు అంజయ్య. అతను వచ్చేసరికి గోపీనాథ్ వచ్చున్నాడు. సావిత్రి, సంజీవ్, వీణమ్మ మళ్ళీ మరోసారి జరిగిన దొంగతనం గురించి, జీవన్ గురించి మాట్లాడుకున్నారు. గోపీనాథ్ మధ్య మధ్య వీణమ్మ ఎలా షాక్ తిందో, రామస్వామి ఎంత హడావిడి చేశాడో, తానెంత కంగారు పడిపోయాడో వివరించాడు. అందరూ వేగరం తెమలండి బాబు, పట్నం వెళదాం అన్నాడు వారందర్నీ ఉద్దేశించి. ఇప్పుడే వస్తాను అని చెప్పి అంజయ్యను తీసుకుని బయటకు వెళ్ళాడు గోపీనాథ్. తనకు రామస్వామికి మధ్య జరిగిన సంభాషణంతా చెప్పి, అయ్యగారు లాయర్ గారిని తీసుకురమ్మన్నారు. ఆయన పరిస్థితి బాగున్నట్లు లేదు అని చెప్పాడు అంజయ్య. అయితే పిన్నమ్మను కూడా తీసుకుపోదాం అన్నాడు గోపీనాథ్. తిరిగొచ్చి, పిన్నమ్మ నువ్వు కూడా రాగలవా అని అడిగాడు వీణమ్మను గోపీనాథ్. తీసుకుపో, ఓసారి మీ నాన్నను చూసొస్తాను. నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను, మీతో వస్తానని అంది వీణమ్మ. అందరూ గబగబా ప్రయాణమయ్యారు. ఇల్లు తాళం పెట్టి రాత్రి ఇంటికాపు అప్పన్నబాబుని పడుకోమని చెప్పి రిక్షాల మీద బస్టాండ్కొచ్చారు. బస్సులో సావిత్రి పక్కన వీణమ్మ కూర్చుంది. కూర్చోగలవా పిన్నమ్మ అడిగాడు గోపీనాథ్. అంజయ్యతో వచ్చిన లాయర్ విశ్వనాథానికి నమస్కరించాడు. పర్వాలేదు, ఇలా చేరబడి కూర్చుంటాలే అంది వీణమ్మ. సంజీవ్, గోపీనాథ్ ఒక సీట్లో కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో లాయర్ గారు కూర్చున్నారు. బస్సు కదిలింది. గోపీనాథ్ ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా 6గురికి టికెట్లు సంజీవ్ కొన్నాడు. లాయర్ గారు ఎందుకొస్తున్నారు అడిగింది వీణమ్మ సావిత్రిని. నాకు తెలీదు, ఆయనకు పట్నంలో ఏదన్నా పనుందేమో అంది సావిత్రి. అదే ప్రశ్న సంజీవ్ గోపీనాథ్ని అడిగాడు. నాన్నగారు అంజయ్యతో లాయర్ని తీసుకురమ్మని చెప్పారట. ఆస్తి వాటాలు వేస్తాడు కాబోలు, అంతా అత్తపేరనుంది కాబోలు. ఇతని పేరే ఉండుంటుంది. కూతురికి, అల్లుడికి ఏమన్నా రాస్తాడేమో. నువ్వు చెప్పావా మా విషయం మావయ్యకు? నవ్వి, నన్ను చూస్తే మండిపడతారుగా, నాకసలు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఆయనకు తెలివి రాగానే నేను తప్పుకొని అంజయ్యను అతని దగ్గర ఉంచాను. అన్ని విషయాలు అంజయ్ చెప్పాడు అన్నాడు గోపీనాథ్. నన్ను చూసినా మండిపడతాడే? అదేం లేదు, ప్రసన్నంగా ఉన్నాడట అంజయ్ చెప్పాడు. పోనీ చివరి క్షణాల్లోనైనా అతను న్యాయంగా ఆలోచిస్తే. మాకేమీ ఆస్తిపాస్తులు రాసివ్వద్దు గాని తిట్టకుండా ఉంటే చాలు. తిట్టినా దీవించినా నేనిప్పుడు పట్టించుకోదలుచుకోలేదు. పిన్నమ్మ మళ్ళీ మామూలు ధైర్యం పుంజుకుని మా నాన్న కొంచెమన్నా కోలుకునేదాకా వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నాడు గోపీనాథ్. గోపీనాథ్ చెయ్యి పట్టి మృదువుగా నొక్కుతూ, నిన్ను వదులుకున్నాడు మామయ్య దరిద్రుడు అన్నాడు సంజీవ్. మాట్లాడలేదు గోపీనాథ్. హాస్పిటల్కి అందరూ వెళ్లేసరికి సాయంత్రం 4 దాటింది. ముందు అంజయ్యని, విశ్వనాథం గారిని, వీణమ్మను రామస్వామి ఎదురకు వెళ్ళమన్నాడు గోపీనాథ్. నువ్వురా అంది వీణమ్మ. నీకు తెలీదు పిన్నమ్మ, మేం వరండాలో చాటుగా నిల్చుంటాం. ఆయన మా గురించి ప్రశ్నించి మమ్మల్ని చూడాలని ఆరాటం వ్యక్తం చేస్తే మేమొస్తాం. లేక మమ్మల్ని చూడ్డానికి ఆయన ఇష్టపడకపోతే ఊరుకుంటాం. ఎందుకంటే ఆయన ఆవేశపడ్డం, కోపగించుకోవడం మంచిది కాదు అన్నాడు గోపీనాథ్. సరే అంది వీణమ్మ. కళ్ళు మూసుకుని పడుకున్న రామస్వామిని తట్టి పిలుస్తూ, బాబూ, చిన్నమ్మగారొచ్చారు అన్నాడు అంజయ్య. చప్పున కళ్ళు తెరచి ఎదర నిల్చున్న అంజయ్యని, విశ్వనాథన్ని, వీణమ్మని ఒకేసారి చూశాడు రామస్వామి. తర్వాత విశ్వనాథం వైపు దృష్టి నిలిపి చేతులు జోడించాడు. వీణమ్మ వైపు చూసిన అతని కళ్ళల్లో నీరూరింది. 2 నిమిషాల తర్వాత అంజీ పిలిచాడు రామస్వామి. బాబూ, పాపొచ్చిందా అడిగాడు. నాన్నా. అంతవరకు వరండాలో నిల్చుని క్షణక్షణం తండ్రి మంచం వైపు తల వంచి చూస్తున్న సావిత్రి చప్పున అతని మంచం దగ్గరకొచ్చింది. ఆత్రతగా చేయి జారిన పెన్నిది చెంతకొచ్చినట్లు చూశాడు సావిత్రి వైపు రామస్వామి. నన్ను క్షమించు నాన్నా. దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే అంది సావిత్రి. బాగున్నావా తల్లి? నువ్వు ఏమయ్యావో, ఏం బాధలు పడుతున్నావని అంత కుంగిపోతున్నానో. నా గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో ఆ భగవంతుడికి తెలుసు. నాకు బొత్తిగా శాంతి లేదు. జీవం చూసావా ఏం చేశాడో? సంజీవ్, వాడికి నా మీద చాలా కోపంగా ఉండే ఉంటుంది అన్నాడు రామస్వామి. లేదు మావయ్య, నీ మీద నాకేమీ కోపంగా లేదు అంటూ సంజీవ్ వచ్చాడు అతని దగ్గరకు.
తన స్వాధీనంలో ఉన్న చెయ్యి చాపాడు సంజీవ్ వైపు రామస్వామి. ఆ చేతిన చెయ్యి కలిపి, సావిత్రి గురించి నువ్వేం బెంగపడకు మావయ్య. అత్త జీవన్ గురించి కూడా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నేను గోపి చూస్తాం అన్నాడు గబగబా సంజీవ్. రామస్వామి పెదవులపై శుష్కహాసం విరిసింది. గోపి, నన్ను హాస్పిటల్లో చేర్పించింది వాడేనట అన్నాడు నిర్లిప్తంగా. చుట్టూ ఉన్న వారంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. 2 నిమిషాల తర్వాత గోపి రాలేదులా ఉంది అన్నాడు రామస్వామి. వచ్చాడు అంది సావిత్రి. ఎక్కడున్నాడు అన్నాడు. రామస్వామి గోపిని పిలవండి అని చెప్పడానికి అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు ఊరుకున్నాడు. ఇక్కడే అవతల వరండాలో మీరు ఏమంటారోనని ఆగిపోయాడు అన్నయ్య మీ వరకు రాకుండా. గబగబా అని అన్నయ్య పిలిచింది సావిత్రి. తడబడే అడుగులతో లోపలికొచ్చాడు గోపీనాథ్. తన మంచం పక్కన నిల్చున్న గోపీనాథ్ ముఖంలోకి చూసిన రామస్వామి కళ్ళు చెమగిల్లాయి. రుమాల్తో అతని కన్నీరు ఒత్తుతూ, బాధపడకండి నాన్న, మీరు త్వరలోనే కోలుకుంటారు అన్నాడు గోపీనాథ్. తామిద్దరి మధ్య అసలు అభిప్రాయ భేదాలే రానట్లు, గతమంతా విస్మరించినట్లు. వేణమ్మ, సావిత్రి, జీవన్ వీరందర్నీ చూస్తుండమని గోపీనాథ్కి చెప్పాలి. తన ధనమంతా తన బిడ్డలు ముగ్గురు పంచుకోవాలి. గోపీనాథ్ని తన మీద కోపం ఉంచుకోవద్దని కోరాలి. రమణమ్మను ఓసారి చూసి మాట్లాడాలి. తనను క్షమించమని అడగాలి. సత్యవతి, పిల్లలు వాళ్ళనోసారి చూడాలి. ఇవన్నీ మనసులో ఉండి పెదవుల మీదకి రాలేని కోరికలు. రామస్వామి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఉంది నాన్నా అడిగాడు గోపి. అతని చేత తాను అలా అభిమానంగా పిలిపించుకుని చాలా కాలమైంది. ఆనాటి ఆప్యాయత ఈనాడు ఉంది. ఆ గొంతులో ఎలాంటి తుఫాన్లకైనా చలించని మేరువులా నిలిచిన మమతానుబంధం అతంది. తన రక్తం పంచుకు పుట్టిన తన కొడుకు తనకన్నా ఎంత ఉన్నతుడు, అతనికి తనకు ఆలోచన పరిధిలో ఎంత వ్యత్యాసముంది. అతను తన కొడుకు కాదని అన్నాడే కాని అనుకున్నాడా తను మాత్రం? అతని పట్ల తాను ఎంత కర్కశంగా నిర్దయగా ప్రవర్తించాడు. 10 మంది మధ్య ఎంతగా అవమానపరిచాడు కోర్టులో. అతను తన కొడుకు కాదని ఘోరమైన అబద్ధమాడి తల ఉంచుకునేలా చేశాడు. ఇవన్నీ విస్మరించి ఇప్పుడు తనను, తన భార్యాపిల్లలను ఆదుకోవడానికొచ్చిన తన కొడుకు షడ్రుచులు తింటూ రాగద్వేషాలకి అతీతుడైపోయాడా? మానవమాతుడెలా అవుతాడు? ఎలా ఉంది నాన్నా? మౌనంగా కళ్ళు మూసుకున్న రామస్వామి ఆలోచనలు చెదిరిపోయాయి గోపి ప్రశ్నతో. గోపి అన్న రామస్వామి గొంతు వణికింది. ఆ గొంతులో పశ్చాత్తాపం, వేడుకోలు ధ్వనించింది. లోతుకుపోయిన అతని కళ్ళల్లో నీరూరింది. బాధపడకండి నాన్నా, మీరేమీ ఆలోచించకండి. పిన్నమ్మ, జీవన్, సావిత్రి అందరినీ నేను చూస్తాను. మీరు నేర్పిన విద్య, మీరు పెట్టిన భిక్ష, కాంట్రాక్టులు చేస్తున్నాను. నాకీ ఆస్తిపోస్తులొద్దు, మీరేమీ బెంగపడద్దు అన్నాడు గోపీనాథ్. గోపి, ఈసారి రామస్వామి ఏడ్చేశాడు. అందర్నీ చూశారుగా, అంతా బాగున్నారు. మరెందుకలా మనసు పాడు చేసుకుంటారు? మీ ఆరోగ్యం కుదుటపడాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాం మేము అంది వేణమ్మ. అతని కళ్ళు, ముఖం తుడిచి తల వెంట్రుకలు సవరిస్తూ. ఇక వెళ్ళిపోదాం అన్నట్లు గోపీనాథ్ సంజ్ఞ గ్రహించిన వాళ్ళు ఒక్కొక్కరే వెళతాం, మళ్ళీ వస్తాం రేపుదయం అని బయటికి వెళ్ళిపోయారు. లాయరు విశ్వనాథాన్ని 5 నిమిషాలాగి వెళ్ళమన్నాడు రామస్వామి. తర్వాత వాళ్ళిద్దరూ పావుగంట మాట్లాడుకున్నారు. వెళుతూ, మీరు చెప్పినట్లుగానే అన్నీ చేద్దాం, రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథం. రామస్వామి ఇంటికొచ్చిన రోజు పండగే జరుపుకున్నారు తల్లి పిల్లలు. తాను ఇంటికి రావాలని ఇలాంటి ప్రకటన వేయించుంటారని విజయవాడ హోటల్లో టిఫిన్ తింటూ పేపరు చదివిన జీవన్ తల పంకించి నవ్వుకున్నాడు. అంజయ్యను స్కూలుకు వెళ్లి పిల్లల్ని తీసుకురా అని పంపించింది వేణమ్మ. వాళ్ళెందుకులేపుడు అని వారించబోయిన గోపీనాథ్తో, మీ నాన్న వాళ్ళని చూడాలనుకుంటున్నారు అంది వేణమ్మ. మౌనం వహించాడు గోపీనాథ్. మమతానురాగాలను కొంతకాలం ధనకాంక్ష, వయసు, మోహం నిప్పును నివురు కమ్మినట్లు మరుగుపరిచాయి. ఇప్పుడు నివురు రాలి నిప్పు బయటకొచ్చినట్లు అతనిలో అణిచివేయబడ్డ మమతానురాగాల్ని ఏ దివ్యశక్తో బయటకు లాగుంటుంది. అది కాదు, శారీరకంగా, మానసికంగా కుంగదీసే పరిస్థితులు, అనారోగ్యం అతనిలోని మనిషిని బయటకు లాగాయి అనుకున్నాడు. అరుగో తాతగారు, నమస్కారం చేయండి అన్నాడు గోపీనాథ్. మంచం మీద దిండు కానుకుని చేరబడి కూర్చున్న రామస్వామిని చూపిస్తూ. విజ్జి, బాబు ఇద్దర్నీ. బితుకుగా, బెరుగ్గా రామస్వామి వైపు చూస్తూ చేతులు జోడించారా పిల్లలు. తన స్వాధీనంలో ఉన్న చెయ్యి రమ్మన్నట్లు వారి ముందుకు చాపాడు రామస్వామి సంతోషంగా, తపనగా వారి వైపు చూస్తూ. వాళ్ళు వెనక్కి 2 అడుగులు వేశారు. తప్పు నాన్న, ఆయన ఎవరనుకున్నారు? నాకు నాన్న, మరిచిపోయారా? వెళ్ళండి తాతగారి దగ్గరగా అన్నాడు గోపీనాథ్. ఇద్దరూ తల అడ్డంగా ఊపి తండ్రి చేతులు పట్టుకున్నారు. పోన్లే, వాళ్లే వస్తారు 4 రోజులు పోతే. ఏం చదువుతున్నారు?
బాబూ, తెలుగా ఇంగ్లీషా అన్నాడు రామస్వామి వాళ్ళ మాటలు వినాలని. ఇంగ్లీష్ జవాబిచ్చాడు బాబు. సంతోషంగా నవ్వుతూ అబ్బో ఇంగ్లీషే అన్నాడు రామస్వామి. ఆ గదిలోకొచ్చిన సావిత్రి వాళ్ళిద్దరినీ తలా బుగ్గా ముద్దు పెట్టుకుంటూ ఏంటి చదువుతున్నారు అని ప్రశ్నించింది. మధ్యాహ్నం అందరూ పిండి వంటలతో భోజనాలు చేశారు. అక్కని కోడల్ని తీసుకొచ్చేయ్ చెప్పింది గోపీనాథ్తో వీణమ్మ. అందరూ కబుర్లు చెప్పుకునేటప్పుడు. నాన్నని ఓసారి చూడాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. తీసుకొస్తాలే. కానీ ఉండిపోవడం మాత్రం కుదరదు. ఇల్లు వాకిలి నేను అక్కడ సెటిలైపోయాను అన్నాడు గోపీనాథ్. నీకు మీ నాన్న చెప్పారో లేదో వీలునామా రాయించారు అంది వీణమ్మ. ఓహో అని తల పంకించి ఊరుకున్నాడతను. నువ్వు గొప్ప గడుసువాడు సుమా. ఏమని అని అడగవేం అంది వీణమ్మ నవ్వుతూ 2 నిమిషాల తర్వాత. ఏ ప్రేమ సమాజానికో ఆస్తులు రాసివ్వరు నాన్న. ఆయన అభిమానస్తులకే రాస్తారు. అయినా నువ్వే చెబుతావుగా నాకు చెప్పాలనుకుంటే అన్నాడు తాను నవ్వుతూ. చెప్పనుగా. నువ్వు గడుసువాడివి. నాన్నగారి కోసం నా మందుల కోసం ఎంత ఖర్చు చేశావు? నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. నేను పరాయి వాళ్ళ కోసం డబ్బు ఖర్చు చేయలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లు కొంచెం సేపు మౌనంగా ఉండి సావిత్రి సంజీవ్ రేపు వెళ్ళిపోతారట నీకు చెప్పారా అడిగింది గోపీనాథ్ వైపు చూస్తూ. చెప్పారు. సంజీవ్ సెలవైపోయిందట. నాన్న పడమటి వీధిలో ఉన్న మన ఇల్లు సావిత్రికి రాశారు. ఓ అయితే అదే సావిత్రికి మనీ ఆర్డర్ చేద్దాం. ఆస్తి ఆస్తితో పాటు బాధ్యతలు నీకు. పిన్నమ్మా విస్మయంగా అన్నాడతను. అవును, నా అంగీకారంతోనే అలా రాయించారు. సావిత్రి ఆడపిల్ల. ఇవాళ ఇల్లు రాసివ్వగానే దాని బాధ్యత మనకు తీరినట్లు కాదు. దాని మంచి చెడ్డలు ముద్దు ముచ్చట్లు చూడవలసిన బాధ్యత ఉంది. జీవన్ వస్తే వాడి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత. వాడు ఓ గాడిన సవ్యంగా నడిచే వరకు లాలించి బుద్ధి చెబుతావో దండించి శాసిస్తావో నీ ఇష్టం. వాణ్ణి బాధ్యత గల మనిషిగా చెయ్యాలి అని 2 నిమిషాలాగి నాకు రావలసిన డబ్బు వ్యవహారాలన్నీ నీకు అప్పగిస్తాను. వ్యాపారం వ్యవహారం ఈ సంసారం ఈదడం నాకంత ఓపిక లేదు గోపి. మీ నాన్న మంచాన పడ్డది మొదలు శారీరకంగా మానసికంగా క్షణం స్థిమితం లేదనుకో నాకు శాంతి లేదు. ఏంటో డబ్బు ఎంతుంటే ఏంటి మనశ్శాంతి లేకపోయాక. నాకు నమ్మకముంది నువ్వు మీ అమ్మలానే నన్ను అభిమానించగలవని. నీ నీడలో నా జీవితం సుఖంగా శాంతిగా దొర్లిపోతుందని. ఇంత బరువు నా నెత్తిన వేస్తోంది పిన్నమ్మ అనుకుంటున్నావా గోపి? లేదు లేదు. నువ్వేమీ ఎత్తిన కొత్త బరువు కాదే. ఆ బరువు ఇలాంటిది అని చెప్పావు అంతే. ఆ బరువు నా నెత్తిన ఉంది అని అనుకుంటున్నవాణ్ణి కనుకే వచ్చాను పిన్నమ్మ అన్నాడు అతను నవ్వుతూ. బజార్కి తీసుకెళ్లి సావిత్రికి సంజీవ్కి నచ్చిన బట్టలు తీసివ్వు. అలానే నువ్వు బరువు అనుకుంటుంది బరువు కాదు, బాధ్యత. అది నిర్వర్తించడంలో ఎంత ఆనందం. డబ్బు బీరువాలో ఉంది తీసుకో. ఆనందమే నీలాంటి వారికి మరి. నువ్వియ్యి. నాకు పెట్టెలు బీరువాలు వాటి తాళాలు మాత్రం అప్పగించుకో. గోపి, ఈ పని నువ్వు చెయ్యాలి అని ఆజ్ఞాపించు చేస్తాను. నువ్వు చెప్పిన నా బాధ్యతలన్నీ విన్నాను. నా శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తాను. కానీ డబ్బు పెత్తనం మాత్రం దయచేసి నాకు అప్పగించుకో. వీలునామా అంటావా? అది ఆయన తృప్తి కోసం రాయించారు. మీ పెట్టడుగును పడేదాన్ని. నేను కాంట్రాక్టులు చేస్తున్నాను కదా. అదీ కాక ఆ ఊళ్ళో సెటిల్ అయిపోయాం. నువ్వెప్పుడు కబురు చేసినా వస్తుంటాను. ఏం చెప్పినా చేస్తాను. అంజయ్ ఉంటాడు ఇల్లు కనిపెట్టుకుని. ఇప్పటికి అంగీకరించాలి పిన్నమ్మా నా కోరిక అన్నాడతను. మర్నాడు సావిత్రి సంజయ్ ప్రయాణమయ్యారు. ఖరీదైన బట్టలు కొన్నాడు గోపీనాథ్. 4 రకాల స్వీట్లు చేయించి డబ్బాల్లో పెట్టింది వీణమ్మ. మంచం బీరువా సారే పెడతానని అన్న వీణమ్మని వద్దని ఆపేశాడు సంజీవ్. నువ్వు సారిస్తే సర్దడానికి ఇల్లు చాలదని. పిల్లల్ని మళ్ళీ స్కూల్కి పంపించాలి. వెళ్ళొస్తానని ప్రయాణమయ్యాడు గోపీనాథ్. వెళతానని చెప్పిన అతని వైపు తడిసిన కనురెప్పలు చేతితో ఒత్తుకుంటూ మీ అమ్మతో చెప్పు గతం మర్చిపోమని ఇక్కడికొచ్చేయమనీను. మీ పిన్నమ్మ అంతా చెప్పుంటుంది అన్నాడు రామస్వామి. అమ్మకి చెబుతాలేండి తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు గోపి. తృప్తిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు రామస్వామి. వేణమ్మ చెప్పిన గోపీనాథ్కు ఆమెకు జరిగిన సంభాషణ విని గోపి మనసు తామరాకుల కక్ష ద్వేషంలాంటి దుర్గుణాలనే నీటి బొట్లని అంటనివ్వలేదు. వాడు మనసున్న మనిషి అన్నాడు రామస్వామి. ఇంతటితో మనసున్న మనిషి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.